టీటీడీ గోశాలలో గోవుల మృతిపై వాస్తవాలను చెప్పినందుకు భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు చేయడం దారుణమన్నారు తిరుపతి ఎంపీ గురుమూర్తి. తప్పుడు కేసులు పోరాటాలను ఆపలేవు అన్నారు. గోవుల మృతిపై వాస్తవాలను దాచిపెడుతున్నారు అంటూ ఎంపీ గురుమూర్తితో మా ప్రతినిధి మూర్తి ఫేస్ టు ఫేస్ చూద్దాం. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పైన నిన్న రాత్రి తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. వాస్తవాలను గోశాల జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించినందుకు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పైన కేసు పెట్టడాన్ని తప్పుపడుతూ ఉన్నారు. హిందుత్వ సంఘాలు కావచ్చు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి తిరుపతి ఎంపీ గురుమూర్తి సార్ మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ప్రశ్నించే గొంతు నొక్కేయడానికి ఉదాహరణగా ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉన్నాము. ఈరోజు కేసు నమోదు చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఖచ్చితంగా ఇది అత్యంత దారుణం. ఎందుకంటే నిజాన్ని బయట పెట్టినందుకు, వాస్తవాల్ని వెలికితీసి తప్పుల్ని సరిదిద్దుకోమని చెప్పినందుకు ఇది కక్షపూరితంగా ఈరోజు కేసులు పెట్టడం జరిగింది కరుణాకర్ రెడ్డి అన్న గారి మీద. ఆయన ఉద్యమాల నుంచి వచ్చినటువంటి నేత. ఆయనకేమి కేసులు అయితే ఏమి కొత్త కాదు, కేసులకి భయపడే వ్యక్తిత్వం ఆయనది కాదు. సో ఇదే వాస్తవాలు చెప్పినందుకే కేసులు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సాక్షాత్తు జనసేన పార్టీ అధ్యక్షుల వారే పవన్ కళ్యాణ్ గారే ఈ రాష్ట్రంలో 30,000 మంది మహిళల్ని వాలంటీర్సు ద్వారా బయటకి ప్రాంతాలకు తరలించేశారని రకరకాలైనటువంటి ఆరోపణలు చేశారు. అవి అవాస్తవాలు అయినప్పటికీ, ఆయన చెప్పింది అవాస్తవాలు అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఈ విధంగా రియాక్ట్ కాలేదు. ఎలా కేసులు పెట్టడం అయినా చేయలేదు. ఈరోజు వాస్తవాలు వాళ్ళే ఇచ్చారు. 191 గోవులు చనిపోయాయని టీటీడీకి సంబంధించినటువంటి ఫామ్ మేనేజర్ గారు ఇష్యూ చేసినటువంటి పత్రం ఇది. సో ఈ విషయాల్ని వెల్లడించినందుకు కరుణాకర్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? టీటీడీ గోశాలలో జరుగుతున్నటువంటి గోవుల మృతికి సంబంధించి హిందుత్వ సంఘాలు, గో సంఘాల ప్రతినిధులంతా కూడా టీటీడీని ప్రశ్నించాలి, పాలక మండలి చేస్తున్న తప్పిదాలను సరిదిద్దుకునేందుకు వారంతా కూడా ప్రయత్నించాలంటూ వారంతా కూడా తిరుపతి ఎంపీ గురుమూర్తి సలహాలు ఇస్తున్నారు, సూచనలు ఇస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.